హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే సిరిమేన్ పప్పులు చూడండి, అంత నీట్ గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇవైతే పులుసు అయితే చేయబోతున్నాము. చూసి మాకు కూడా కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అయితే మేము వీడియోస్ చేస్తున్నాము. మీరు చేస్తారని మాకు గ్యారెంటీ ఉంది. చేయాలి, తప్పకుండా చేయాలి. మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూర ఎలా చేస్తామన్నది మా గిరిజన్ స్టైల్ అయితే చూసేద్దాం రండి. టమాటా ఎరగడ్డ అయితే ముందుగా కోసి పెట్టుకున్నాం. ముందుగా చింతపండు అయితే పిసికేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి, మొత్తం చీకటి, అంటే కరెంట్ పోయింది. బయట మొత్తం ఇంట్లో కూడా మొత్తం కరెంట్ పోయింది. ఫ్లాష్ చేసుకుని ఇంకా వీడియో చేస్తాను. సగంలోనే పోయింది కరెంటు. మొత్తం ఇప్పుడు టమాటాలు అయితే తరిగింది, ఇప్పుడే పోయింది కరెంట్ కూడా. అన్ని అంతే, మన వీడియో చేసేటప్పుడే అన్ని పోతా ఉంటాయి. చింతపండు అయితే పిసికేసుకున్నాం. దీని అయితే పులుసు అయితే ఎలా చేసుకున్నాం చూద్దాం. పక్కన పెట్టుకున్నాం. దీనైతే పెట్టుకున్నామండి. పసుపు, కారం వేసుకున్నాం. ధనియాల పొడి కొంచెం వేసుకున్నాం. కరెంట్ అయితే పోయింది, అంటే చేస్తున్నాము పని ఇప్పుడు కూర. కల్లుప్పు అయితే వేసుకున్నాం. టమాటాలు వేసుకున్నాం, కొంచెం వేసుకున్నాం టమాటాలు. ఎర్రగడ్డలు, మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. పెద్ద చేపలు అయితే ఇలాగైతే వేసేసుకుని అన్ని కలిపెట్టేసుకొని పులుసు గిలుసు అంతా వేసేసుకోవచ్చు. చిన్న చేపలు కదా, పులుసు తెలినాకైతే వేసుకున్నాం అనేది ఇలా అయితే చేసుకుంటున్నాము. కొంచెం నీళ్ళు వేసుకున్నాం. చెయ్యి అయితే కలిపెట్టేసుకున్నాం అండి మొత్తం. ఇలా కలిపెట్టేసుకొని పొయ్యి మీద దబరైతే పెట్టేసుకొని తిరగమాత అయితే పెట్టేసుకున్నామండి. పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాం. దబరైతే పెట్టేసుకున్నాం. దబరైతే కాగింది, నూనె అయితే పోసుకున్నాం. నూనె అయితే కాగింది, ఆవాలైతే వేసేసుకున్నాం. మెంతులు అయితే వేసుకున్నాం. ఆవాలైతే పగిలిపోయి ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాం. చీకట్లో చూడండి, మేమైతే అది వేసుకున్నాం. కారాకులు, పచ్చిమిరపకాయ అయితే వేసుకున్నాం.
కరివేపాకు ఇదే ఉందండి, ఏమనుకోపాకండి. షాప్ లో లేకపోతే ఎరగడ్లు అయితే వేగిపోయాయి, టమాటాలు అయితే వేసుకున్నాం. మూత అయితే పెట్టుకున్నాం. టమాటా ఉడికిందో లేదో చూద్దాం. టమాటా అయితే ఉడికిపోయింది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు నీళ్లు, టమాటా, ఎర్రగడ్డలు అన్ని అయితే కలిపేసుకున్నాం కదా, ఇవి అయితే పోసేసుకున్నాం. కొంచెం నీళ్ళు తీసుకున్నాం. కొంచెం నీళ్ళు పోసుకున్నాం. మొత్తం కలిసేలా కలిపేసుకున్నాం. చేపలు పులుసు తెలియడానికైతే చేపలు అయితే వేసుకున్నామండి. ఇట్లాగే చేపలు కానీ వేసేస్తామంటే మొత్తం చిదురుపోతుంది. అవి ముందుగానే చిన్న చేపలు కదా. మీకైతే ఇప్పుడు ఒకటి చూపిస్తారా అండి, అంటే చేపలు తెలియలోగా మీకైతే మీరు ఊహించిందైతే చూపిస్తాను. అంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఇప్పుడు కొద్దిగా షాకింగ్ గా ఉన్నది, చూద్దాం. మెంతులు అయితే వేసేసి మూత అయితే పెట్టేసుకున్నాం. ఇంకా చాలా టైం పడుతుందండి కూర ఉడకాలంటే అంతవరకు వేచి ఉండండి. పులుసు తెల్లిందో లేదో చూద్దాం. పులుసు అయితే తెల్లిపోతుంది. చేపలు అయితే ముందుగా అయితే క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాం. మళ్ళీ నీళ్ళు పోసుకుని అయితే పులుసులు అయితే వేసేసుకున్నాం. అంతడా పులుసు అయితే తెలిపింది. ఇప్పుడు ఈ చేపలను అయితే దాంట్లో వేసేద్దాం. అయితే చూడండి ఎట్లా నీళ్ళుక్కుంటాయి ఇప్పుడు ఆ పులుసులో వేయంగానే. చేప ఏదైనా కూడా కూరలో వేయంగానే నీళ్ళుక్కుంటది. ఏ చేప అయినా కూడా పులుసు తెల్లినాకే వేసుకోవాలా. చిన్న చేపలు కాబట్టి ఈజీగా మునిగిపోతాయి. అదే మన పెద్దగానైతే కనిపిస్తా ఉంటాయి. చిన్నవి కదా వెళ్ళిపోతాయి. చేపలు అయితే వేసేసుకున్నాం కదా, అయితే ఒకసారి అయితే కలిపెట్టేసుకున్నాం. చూడండి అప్పుడు ఎలా అయితే వచ్చేస్తుందో. ముద్దకి 2-3 చేపలు వెళ్ళిపోతాయి ఇక్కడ. మీకైతే మసాలా అయితే చూపిలేదు. మేమైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేది, మా అత్తమ్మ ఇంటికి వెళ్ళైతే మసాలా అయితే దంచుకొని వచ్చేస్తాము. మూత అయితే పెట్టేసుకున్నాం. కూర ఏడదాకా ఉడికిందైతే చూద్దాం.
ఉడకాలి. మూత అయితే పెట్టేసుకున్నాం. కుమారి అయితే గట్టిగా స్నానం కూడా వచ్చేసింది. కూర అయితే ఇంకా ఉడకతనే ఉంది. కరెంట్ కూడా ఇంకా రాలేదు అసలు. కరెంట్ కూడా మనకి కూర కూడా ఉడికిపోవచ్చేసింది. ఉడికిపోయింది. కూర కూడా బాగా చెక్కబడిపోయింది. పులుసు కూడా బాగా ఉడికిపోయింది. ఈ కడ్డీ దోమల కడ్డీ కూడా వెలిగించుకోవాలి. దాని పక్కనే నిలబడిపోరాను నేను ఇప్పుడే. సీక్రెట్ మసాలా అయితే వేసేసుకున్నాం. అట్లాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. అసలు వస్తున్నాయి ఆ వాసన అసలు అల్లాడిపోతుంది. అటేనా కట్టెలు కూడా పైన అడబోతున్నాయి. నీళ్ళలో తిరిగినట్టు మర్చిపోయి జరుగుతుంది. అలాగే మళ్ళీ లేకుండా జరుగుతుంది. కొంచెంసేపు ఉడకనిచ్చి అయితే ఆపేసుకున్నాం. మన కూర అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనం సిరిమేన్ పట్టిల పులుసు అయితే అయిపోయింది. ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.